ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలు, అనేక అవినీతి మార్గాల ద్వారా సంపాదించినటువంటి సొమ్మంతా కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోసి ఎన్నికల్లో గెలవాలనేటువంటి తాపత్రయం చాలా స్పష్టంగా అన్నిట్లో కూడా కనబడ్డది. అయినప్పటికీ కూడా ప్రజలు ఈరోజు గత 9.5 సంవత్సరాల్లో ముఖ్యంగా మున్సిపాలిటీలలో జరిగినటువంటి అభివృద్ధిని 2 సంవత్సరాల 2 నెలలకు పైగా జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని కంపేర్ చేస్తూ ఉన్నారు. కంపేర్ చేసి ఈ 2 సంవత్సరాల 2 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టణాల పురపాలిక మౌలిక సౌకర్యాల ఆధునీకరణ కోసం కానీ వాటి అభివృద్ధి కోసం కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేటువంటి భావన ఇలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక ఎన్నికల ప్రచారం అయితే, ఎన్నికల సంఘం అయితే ఇలా ప్రేక్షక పాత్ర వహించింది. ఎన్నికల పోలింగ్ బూత్ల దగ్గర కొన్ని పర్యావరణానికి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ కలిగించింది ఓటర్లకు, కానీ ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి విషయాల్లో ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.